ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో 4వ రోజు జరిగిన ఊంజల్ సేవా కార్యక్రమాన్ని ఈరోజు వీడియోలో చూడండి. అలాగే అమ్మవారి వీడియోలు అయితే కొంచెం లేటుగా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 4వ వీడియోనే అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున పంచమీ తీర్థం అండి, ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో అనేది వరుసనే వస్తాయి కాబట్టి ఏమనుకోకుండా నా వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో 4వ రోజు జరిగిన కార్యక్రమాలని ఈరోజు వీడియోలో వీక్షించి తరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో మనం దినదినాభివృద్ధి అయి ఆ తల్లి చల్లని దీవెలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలకటమ్మ, చాలా పెద్దమ్మ మన అమ్మ పద్మావతి అమ్మ. అటువంటి అమ్మను మనం ఆశ్రయించి ఎప్పుడైతే మనం అమ్మను ఆశ్రయిస్తామో అన్నీ అమ్మాయి చూసుకుంటుంది కనుక ఆ అమ్మకు మనందరం కూడా ఎప్పుడు కూడా పూజ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే లక్ష్మీనారాయణుడు అని అంటారు కానీ నారాయణ పూజ, వెంకటేశ్వర స్వామి వారి పూజ అనరు. ఎక్కడైనా శ్రీ అమ్మవారిని పలికే ఆ శక్తి ఉండబట్టే స్వామికి కూడా అంత శక్తి రావటం జరుగుతుంది. అటువంటి అమ్మ పద్మావతి అమ్మకు జరుగుతున్న ఊంజల్ సేవలో ఈరోజు విశేషంగా ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు కోదండరామస్వామిగా ఉయ్యాల సేవలలో విహరిస్తూ మనందరికీ కూడా కనువిందు చేస్తున్నారు. అమ్మవారు స్వామివారే ఆ అయోధ్య నుండి వచ్చి ఇక్కడ నుంచున్నారా అన్నట్లుగా అనిపిస్తున్నారు. స్వామివారిని చూస్తుంటే కుడి చేతితో విల్లు పట్టుకొని ఎడం చేతితో బాణం పట్టుకొని స్వామివారు అద్భుతంగా దర్శనాన్ని ఇస్తున్నారు. ఆ పద్మావతి అమ్మ ఇక్కడ భేదం అనేది లేదండి. ఏంటి వెంకటేశ్వర ఇప్పుడు అమ్మవారికి అయ్యవారిది వేశారు అంటే ఒక స్వతంత్ర వీరలక్ష్మిగా అక్కడ తిరుచానూరులో వేయించేసి ఉన్నారు కాబట్టి స్వామివారికి ఏ విధంగా అయితే జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతాయి. అలాగే ఆ క్రమంలోనే అమ్మవారు ఈ 4వ రోజు తిరుచానూరులో అయితే హనుమంత వాహనం మీద దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మనం అంటే హనుమంత వాహనం లేదు కాబట్టి అమ్మవారిని ఈ విధంగా వేంచేపు చేసుకుని ఉయ్యాల సేవ అయితే చేసుకున్నాము. ఈ విధంగా తర్వాత నక్షత్ర హారతి ఇస్తున్నాం, దర్శనం చేసుకోండి. ఆ రాముడు రూపంలో ఉన్న పద్మావతి అమ్మవారికి ఇప్పుడు నక్షత్రహాలతో హారతి జరుగుతుంది, వీక్షించండి. ఆ తర్వాత అమ్మవారికి కుంభహారతి కూడా జరుగుతుంది. మనం ఇక్కడ వాహనాలు లేవు కాబట్టి అమ్మవారి ఈ తిరునక్షత్రోత్సవాలని ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఉయ్యాల సేవ మరియు హారతులన్నీ కూడా ఇచ్చి అమ్మకు ఈ విధంగా చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ రామయ్య కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతి దేవ్యై నమః. రేపటి వీడియోలో 7 శనివారాల వ్రతంలోది పెడతాను. తప్పకుండా రేపు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.